ఓకే. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ది పైథాన్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఈ డేటా టైప్స్, వేరియబుల్స్ వాటన్నిటి గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాటి గురించి చెప్పుకుంటే వాటి మీద చెప్పేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాల్సిన అవసరం వస్తుంది. అలా చూపించాలంటే మీకు ఆ ఎన్విరాన్మెంట్ మనం ముందుగానే సెటప్ చేసుకుంటే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో అందుకని ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే పైథాన్కి కావాల్సిన ప్రీ రిక్వెస్ట్స్ ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలో ఒక్కసారి మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి పైథాన్ అనే లాంగ్వేజ్కి సంబంధించిన python.org అని చెప్పని ఒక సైట్ ఉంటుంది. ఈ python.org అనే సైట్లో మనం పైథాన్ని ఫ్రీవేర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే python 3.1.2 ఇస్ ద లేటెస్ట్ వర్షన్. సో దీన్ని మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇది విండోస్ వర్షన్ అయితే విండోస్, లినక్స్ వర్షన్ అయితే లినక్స్, ఏదైతే మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి దాని బేస్డ్ ఆఫ్ ది పైథాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది మనకి. ఇక్కడ ఇది డౌన్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది వచ్చేసి కంపైలరు మనకి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం కోసం దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ప్యాకేజెస్, దాని ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ బిల్డ్ అవ్వడానికి. అయితే ఏదో ఒక ఎడిటర్ కావాలి మనకి. ఏదో ఒక ఎడిటర్ అయితే ఎందుకంటే కొద్దిగా వర్క్ చేసుకోవడానికి, స్ట్రక్చర్ చూసుకోవడానికి, ఏ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ మనం చేసుకోవాలనేది చేయడానికి మనకు బాగా యూజ్ అయ్యింది. సో అందుకని ఏంటంటే మనం ఏదో ఒక ఎడిటర్ని బేస్ చేసుకుని వెళ్తుంటాం. ఇక్కడ యాడ్ python.exe టు పాత్ అంటే మనం మాన్యువల్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి పైథాన్ యొక్క పాత్ని సెట్ చేయకుండా మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్లోకి ఆటోమేటిక్గా ఇది అటాచ్ చేయడం కోసం మనం ఈ యాడ్ python.exe టు పాత్ అనేది మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ వెన్ ఇన్స్టాలింగ్ ద py.exe. ఇక్కడ ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఒకే సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నారు, ఒక ల్యాప్టాప్ని. దాంట్లో 3 or more యూజర్స్ క్రియేట్ చేసుకున్నారు. మనం అడ్మిన్ ప్రివిలేజెస్తో పైథాన్ని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు 3 యూజర్స్ లాగిన్ అయినా కానీ పైథాన్ని యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఈ అడ్మిన్ ప్రివిలేజెస్ స్టిక్ కనుక తీసేసి మనం ఇన్స్టాల్ చేస్తే మనం ఏ యూజర్లో అయితే పైథాన్ని ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ యూజర్లోనే పైథాన్ వర్క్ చేసి తప్పితే రిమైనింగ్ యూజర్స్ లాగిన్ అయినప్పుడు పైథాన్ వర్క్ చేయదు. అలా వర్క్ చేయాలంటే మనం అడ్మిన్ ప్రివిలేజెస్తోనే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కాబట్టి ఐ ప్రిఫర్ టు గో విత్ అడ్మిన్ ప్రివిలేజెస్. ఎందుకంటే మనం డిఫరెంట్ యూజర్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు లాగిన్ అయినా కానీ పైథాన్ వర్క్ చేసుకునే ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయటం ఇట్స్ ఎ బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఏ రికమెండెడ్ టు ఇన్స్టాల్ నౌ, నో నీడ్ ఆఫ్ టు కస్టమైజేషన్. ఇన్స్టాల్ నౌ అని ప్రెస్ చేయండి. దీనికి ఏం పెద్ద స్టెప్స్ ఏమి ఉండవు, ఫ్యూ స్టెప్స్తోనే పైథాన్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇది ఇన్స్టాల్ అయిపోయేలోపు మనం పైచామ్ అని చెప్పిన ఒక టూల్ కావాలి మనకి. ఇది ఎడిటర్ కోసం నేను ఎక్కువగా పైచామ్ వాడుతుంటాను. అనకొండ కూడా వాడుకోవచ్చు, లేకపోతే ఇంటెలిజే వాడుకోవచ్చు, విఎస్ కోడ్లో వాడుకోవచ్చు. ప్లగ్గిన్స్ యాడ్ చేసుకొని ఏ ఎడిటర్లో అయినా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. అల్టిమేట్గా నేను తర్వాత మీకు మిగతా వాటిని కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పైచామ్ వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ ఉంటుంది, కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుంది. కమ్యూనిటీ ఎడిషన్ వచ్చేసి ఫ్రీ, ప్రొఫెషనల్ వచ్చేసి వీ షుడ్ పే ద అమౌంట్. అందుకని మనం ఏం చేస్తుంటామంటే ఫ్రీగా ఎడ్యుకేషన్గా, ట్రైనింగ్గా వాడుకునేటప్పుడు డెవలపర్స్గా కానీ ఇక్కడ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఇట్స్ ఏ బెస్ట్ మెథడ్. ప్రొఫెషనల్ తీసుకుంటే మీకు 30 days ట్రైలే పనిచేసేది. ఆఫ్టర్ దట్ మనకు కంపల్సరీ మళ్ళీ లైసెన్స్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మనకి ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ లేటెస్ట్ వర్షన్ 2022 ఉంది, 22.1 ఉంది, 22.2 ఉంది. సో ఉన్న వాటిలోనే బెటర్ వర్షన్ని మనం చూజ్ చేసుకోవడం ఇట్స్ ఎ బెటర్. ఇది విండోస్ కోసము, ఇది వచ్చేసి లినక్స్ కోసము, ఇది మ్యాక్ కోసము. సో ఇక్కడ విండోస్ వర్షన్ని మనం క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా ఈ విండోస్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. ఈలోపు మనం పైథాన్ ఇన్స్టలేషన్ కొంత స్టెప్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ పైథాన్ కంప్లీట్ అయిపోతుందో దెన్ పైచామ్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాతనే పైచామ్ చేయండి. ఎందుకనంటే మనం దాన్ని కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే పైథాన్ చేసిన తర్వాత పైచామ్ ఇన్స్టాల్ చేస్తామో వైల్ ఇన్స్టలేషన్ ఆఫ్ ది పైచామ్ ఆటోమేటికల్లీ ఇట్ ఐడెంటిఫైస్ ద పైథాన్ and it can write inside of the python.
అప్పుడు ఏమైందంటే మనకి ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అంటే అదే ఐడెంటిఫై అయిపోయింది, మనం పొద్దుగుకులు దాన్ని చేయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాత్ అడుగుతుంది, డిజేబుల్ పాత్ లెంత్ లిమిట్. ఇది డిజేబుల్ చేస్తే మంచిదే, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ అయ్యే కొద్ది పాత్ యొక్క లెంత్ పెరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు లిమిటేషన్ వచ్చి ఆగిపోతే మన తర్వాత యాడ్ చేసేవి యాడ్ కావు. సో మనకు అవసరం అనుకుంటే డిజేబుల్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇది ఇన్స్టలేషన్ మనకి ఇది డౌన్లోడ్ అయిపోతే దెన్ వీ కెన్ ఇన్స్టాల్ ద పైథాన్. వెరీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పైథాన్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాతే ఎనీ ఎడిటర్ టూల్ చేయండి. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరగదు. కాకపోతే ఆ పైథాన్ మనం ఓపెన్ చేసినప్పుడు యూ కెన్ స్పెసిఫై ద వేర్ ద పైథాన్ ఈజ్ ఎగ్జిస్ట్. ఆ పైథాన్ ఎక్కడుందో దాని యొక్క లొకేషన్ చెప్పమంటుంది. అది చెప్తే నేను ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడి నుంచి ఆ కంపైలర్ని గుర్తుపెట్టుకొని వర్క్ చేస్తానంటది. అది మళ్ళీ మనం పాత్ చూపించడం ఎక్కడుందా ఏందని చూసుకొని చూపించాల్సినంత నెసెసిటీ లేకుండా ఉండాలంటే బెటర్ టు గో ఫస్ట్ పైథాన్ అనే లాంగ్వేజ్ని ఇన్స్టాల్ చేసుకొని కంపైలర్ని, ఆ తర్వాత ఎడిటర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్స్ బెస్ట్ వే. అదే మీకు విఎస్ కోడ్లో అయితే ప్లగ్ఇన్ ఏదో ఒకటి యాడ్ చేసేసుకున్న ఎగ్జిక్యూట్ అయిపోయింది, లేదా పైథాన్ యొక్క పాత్ని స్పెసిఫై చేసినా కానీ సరిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి పైథాన్ ఎడ్యుకేషన్ ఇన్స్టాల్ అయింది, డౌన్లోడ్ అయింది. మనకు కావాల్సింది ఏమనుకున్నాము, కమ్యూనిటీ ఎడిషను. సో కమ్యూనిటీ ఎడిషను పైథాన్. సో కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ కావాలా, ఇది ఎడ్యుకేషన్ ఎడిషను. సో మనకి ఏం కావాలి, ఇట్స్ ఏ కమ్యూనిటీ ఎడిషన్ కావాలి. లెట్స్ ఒకసారి బ్యాక్ వెళ్దాం. మనం సెలెక్ట్ చేసుకున్నది డెవలపరు ఎడ్యుకేషను. ఇక్కడ మనకు కావాల్సిన వర్షన్ ఏంది, ఇట్స్ ఏ కమ్యూనిటీ వర్షన్. సో బ్యాక్ వెళ్దాము. ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన దాంట్లో ఐడిఈ ప్రొఫెషనల్, సో అదర్ వర్షన్స్ ఆఫ్ ది పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ దీంట్లో ఇచ్చాడు, థర్డ్ పార్టీ పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పాను. ఇక్కడ ఏమి ఇచ్చాడు, పైథాన్ ప్రొఫెషనల్ ఇచ్చాడు, ఇక్కడ పైథాన్ కమ్యూనిటీ ఇచ్చాడు. దీంట్లో విండోస్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇందాక ఏమైందంటే ఎడ్యుకేషన్ వర్షన్ డౌన్లోడ్ అయింది, అది కూడా ట్రయల్ వర్షన్ లాగానే నడిచింది, తర్వాత మళ్ళీ పే చేయమంటుంది. సో కాబట్టి మనకు అంత అవసరం లేదు కాబట్టి పైథాన్ ఇట్స్ ఎ కమ్యూనిటీ ఎడిషన్ ఈజ్ ఎనఫ్. సో కాబట్టి మనం ఇప్పుడు ఉన్న దాంట్లో లేటెస్ట్ 2023.2.4. ఇక్కడ మీకు మేజర్ వర్షన్, మైనర్ వర్షన్, ప్యాచ్ అని పిలుస్తాము. ఈ వర్షన్ కంట్రోల్ గురించి నేను తర్వాత చెప్తాను, వాటికి ఏమేమి ఉంటాయి అనేది వాటి గురించి కూడా తెలుసుకుందాం మనం. ఎందుకంటే తెలిస్తే ప్యాచ్లు ఏమొచ్చినాయి, ఈ సంవత్సరంలో ఏం ప్యాచ్ రిలీజ్ చేశాడు, మైనర్ వర్షన్స్ ఎన్ని వచ్చినాయి, మేజర్ వర్షన్స్ ఎప్పుడు చేంజ్ అయ్యింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రజెంట్ ఇది 2023లో సెకండ్ వర్షన్లో 4th ప్యాచ్ అని అర్థం. ఇది 2023లో ఫస్ట్ వర్షన్లో మైనర్ వర్షన్లో 4th ప్యాచ్ అని అర్థం. అట్లా వాడు ఒక సిగ్నేచర్ పెట్టుకుంటారు. ఇది ఒక స్టాండర్డ్స్ ఉండే మనకి, ఆ స్టాండర్డ్స్ గురించి మీకు చెప్తాను తర్వాత క్లాస్లో. ఇక్కడ ఏముంది, ఇంటర్నెట్ కనెక్షను రెజ్యూమ్ అందాం, మధ్యలో ఎందుకు ఆగిందని. సో 1 minute. ఇది మనకి డౌన్లోడ్ అయిపోతే దెన్ పైథాన్ కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక్కసారి మనం టెస్ట్ ప్రోగ్రామ్ ఒకటి రాసుకొని ఓకే ఇట్స్ ఓకే ఫైన్ అనుకుంటే దెన్ మన నెక్స్ట్ టాపిక్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే టాపిక్స్కి వెళ్దాము. నేను అన్ని టాపిక్స్ నీట్గా క్లియర్గా మీకు చెప్తూ రికార్డ్ చేస్తున్నాను. అట్ ది ప్యారలల్లీ కోడింగ్ కూడా నేను చేసి చూపిస్తూ చేయను, మీకు ఎవ్రీ కోడ్ నేను రాస్తూనే మీకు కంపైల్ చేసి రన్ చేసి చూపిస్తాను. దానివల్ల మీకు కొద్దిగా బెటర్ అండర్స్టాండింగ్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా టైం పట్టినా కానీ క్లియర్గా 1 by 1 టాపిక్స్ అన్నీ కూడా మీకు రికార్డ్ చేసి పెడతాను. సో వినండి. మీకు ఏదన్నా అర్థం కాకపోతే నాకు త్రూ మెయిల్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. నేను ఆ వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ లేదా ఏదైనా కవర్ కానీ టాపిక్స్ ఉన్నా కానీ వాటిని మళ్ళీ నేను రీరికార్డ్ చేసి కోర్సు సిలబస్లో మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాను. సో కాబట్టి మీరు ఎవరైనా సరే ఎనీ ఇష్యూ ఈజ్ దేర్ ఇన్ దట్ కోర్స్ నాకు ఇన్ఫామ్ చేయండి. ఇంకేదన్నా కవర్ కానీ అడిషనల్ టాపిక్స్ ఏమన్నా పైథాన్ కోర్ పైథాన్లో ఏమన్నా ఉన్నా మీరు అది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ ఆ టాపిక్స్ కూడా నేను రికార్డ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను, మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్. ఎందుకంటే నేను డిఫరెంట్ సిలబసెస్ చూసి వాటన్నిటిలో కల్లా
బెస్ట్నే ప్రిపరేషన్ చేశాను. ఓకే, ఇప్పుడు మన కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ అయింది. దీన్ని కూడా నేను రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తోనే చేస్తాను. ఇది విండోస్ 8, 8.1, 10, 11 వీటిలోనే ఇది అవసరం. బిఫోర్ వర్షన్స్లో మనం మామూలుగా ఇన్స్టాల్ చేసేసిన అది ఏ యూజర్లో ఉంటే ఆ యూజర్లో రిమైనింగ్ యూజర్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైం వర్క్ అయితే పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. బట్ 8, 8.1 వీటికి అవసరం. ఇక్కడ మనకి ఈ చిన్న చిన్న ఆప్షన్స్ చదువుకొని మీరు టిక్ పెట్టుకోవచ్చు, అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ అప్డేట్ ద పాత్ వేరియబుల్స్ రీస్టార్ట్ నీడ్ అంటుంది. సో ఓకే, నో ప్రాబ్లం, దీన్ని పెట్టుకోవచ్చు. అప్డేట్ ద కంటెక్స్ట్ మెనూ, యాడ్ ద ఓపెన్ ఫోల్డర్ ప్రాజెక్ట్ యాడ్ చేయమంటావు అంటుంది. ఇది మనకు పెద్దగా అవసరం లేదు, పెట్టినా ఏం కాదు, ఓపెన్ ఫోల్డర్ అనేది వస్తుంది. ప్రతి ఫైల్ అసోసియేట్ ఫైల్స్ .pyతో ఉన్న రీకగ్నైజ్ చేయడం కోసం అసోసియేషన్స్ .py అంటుంది. ఇది పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ డెస్క్టాప్ మీద షార్ట్ కట్ పెట్టమంటావు అంటుంది. మనకి షార్ట్ కట్ అవసరం లేదు కాబట్టి మనం సెర్చ్లో కొట్టుకొని చేసుకుంటాం కాబట్టి ఇది మనకి స్క్రీన్ మీద అడ్డం లేకుండా దీన్ని టిక్ పెట్టుకోవద్దు. ఒకవేళ మీకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ కావాలంటే దీన్ని టిక్ పెట్టుకోండి, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ఇంకేం చేసే పని ఉండదు. ఆల్మోస్ట్ దానికి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోతాయి, ఎడిటర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ. సో ఇవన్నీ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఆ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసుకొని దెన్ హౌ యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ అనేది ఒక పాయింట్ చెక్ చేసి మనం ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ తర్వాత టాపిక్ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ టాపిక్స్కి వెళ్దాం. ఓకే, సో నేను క్లియర్గా చెప్తాను 1 by 1. మీకు ఏది కావాలన్నా నన్ను డైరెక్ట్గా త్రూ ఫోన్ ఆర్ వాట్సాప్ ఆర్ ఈమెయిల్ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే నాకు పెట్టండి, నేను చెప్తాను, వాటిని అప్డేట్ చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ పైథాన్ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఐడి 3.1 అని చెప్పని వచ్చేసింది. జనరల్గా చాలామంది ఐడిఎల్ఈలో వాడుతుంటారు. ఇది కోర్ లాగా, అంటే బేస్ కమాండ్ ప్రాంప్ట్ లాగా. సో నేనేమంటానంటే కొద్దిగా ఎన్విరాన్మెంట్ నీట్గా, ఫోల్డర్ స్ట్రక్చర్ నీట్గా కనపడుతూ వాడితే రేపు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏదో ఒక ఎడిటర్స్లోనే వాడుతుంటాం. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బి యూజ్ ఆన్ ద విఎస్ కోడ్ వాడుతుంటారు. పైచామ్ అనేది పైథాన్కి కొద్దిగా ఇంటర్లింక్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి నేను జనరల్గా పైచామ్ యూజ్ చేస్తుంటాను. సో కొంతమంది విఎస్ కోడ్ వాడుతుంటారు, కొంతమంది ఇంటెలిజే వాడుతుంటారు, కొంతమంది అనకొండా వాడుతుంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దీస్ ఆల్ ఆర్ ఎడిటర్స్. ఎవరెవరు ఫ్లెక్సిబిలిటీ, ఎవరెవరు ఇంట్రెస్ట్ కోసం ఆ ఎడిటర్ యొక్క అలవాటును బట్టి వాళ్ళు ప్రీవియస్ యూజ్ చేసేదాన్ని బట్టి వాడుతూ ఉంటారు. ఇది పెద్ద కన్స్ట్రైంట్ కాదు. ఎడిటర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉన్న పైథాన్ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్. అది ఏ వర్షన్ వాడుతున్నాం ఏందనేది ఇంపార్టెంట్. మ్యాక్సిమం లేటెస్ట్ వర్షనే డౌన్లోడ్ చేసుకొని వాడండి. ఒకవేళ మీ దాంట్లో పాత వర్షన్ ఉన్నా కానీ పిఐపి తోటి మీ పైథాన్ని మీరు అప్డేట్ చేసుకుంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది ఆటోమేటిక్గా ప్రజెంట్ మీరు రన్ అవుతున్న పైథాన్ లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ అయిపోయింది. అది ఆటోమేటిక్గా మీరు పైథాన్ ఓపెన్ చేసినప్పుడే చెప్తుంటుంది. పైచామ్లో ఉన్నా కానీ మీరు ఓల్డర్ పైథాన్ వాడుతున్నారు, లేటెస్ట్ పైథాన్ వర్షన్కి అప్గ్రేడ్ అవుతారు అని అడుగుతుంటుంది. దానికి సంబంధించిన కమాండ్ కూడా మనకి కింద కన్సోల్లో చూపిస్తుంటుంది. ఆ కన్సోల్ విండోలో మనకి కింద చూపిస్తుంటుంది. సో అంటే టెర్మినల్లో, లైక్ కన్సోల్ అంటే కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఆ కమాండ్ ప్రాంప్ట్ కన్సోల్లో మనకి ఏం చూపిస్తుంటుంది, టెర్మినల్లో అప్డేట్ చేసుకోండి మీ పైథాన్ వర్షన్ ఓల్డ్ వర్షన్లో ఉందని చెప్తుంటుంది. ఆ ఓల్డ్ వర్షన్ పైథాన్ అప్డేట్ చేసుకోవడానికి కొట్టాల్సిన కమాండ్ కూడా అక్కడే చూపిస్తుంటుంది. పిఐపి అప్డేట్ -- పైథాన్ అని చెప్పని చెప్తుంటుంది. ఆ చెప్పిన యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం దాన్ని టైప్ చేసేస్తే ఆటోమేటిక్గా మన ఓల్డర్ వర్షన్ ఆఫ్ ది పైథాన్ న్యూ వర్షన్కి అప్గ్రేడ్ అయిపోయింది. ఎందుకు లేటెస్ట్ వర్షన్లో మనం ఉండాలని చెప్తున్నామంటే ఏదైనా కొత్త ప్రోటోటైప్ మెథడ్స్ ఏమైనా యాడ్ చేసినా, కొత్త ఫెసిలిటీస్ ఏమైనా వచ్చినా అవి మనం దేంట్లో అన్న చూసినప్పుడు వాటిని ప్రాక్టీస్ చేద్దామని ట్రై చేసినప్పుడు మన పైథాన్ అప్ టు డేట్ ఉంటే మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మనం ఏదో వీడియోలో చూస్తాము, లేదా యూట్యూబ్లో చూస్తాము, లేదా ఒక వీడియోలో చూస్తాము, లేకపోతే ఒక వెబ్ మెటీరియల్లో చూస్తాము. ఆ కమాండ్ తీసుకొచ్చి మన సిస్టంలో రన్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఎగ్జిక్యూట్ కాదు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతుంటాయి. ఎందుకని రేజ్ అవుతుంటాయి అంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఇదే ప్రాబ్లం, వర్షన్ కంపాటిబిలిటీ లేకపోవటం వల్ల. సో ఓకే, నౌ ఎన్విరాన్మెంట్ విల్ బి ఓకే. ఇప్పుడు మనం పైథాన్ మనం నేర్చుకున్నది, మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో పైథాన్ అది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా తెలియాలంటే ఇక్కడ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పని ఇక్కడ మనకి షార్ట్కట్ కనపడుతుంది. దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా పైచామ్ ఓపెన్ అయ్యింది. ఇది కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పి కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి.
డో నాట్ ఇంపోర్ట్ ద సెట్టింగ్స్. అంతకుముందు ప్రీవియస్ సెట్టింగ్స్ ఏదైనా మన సిస్టంలో ఉంటే వాటిని తీసుకోమంటావా అని అడుగుతుంది. మనకు అవసరం లేదు కాబట్టి డోంట్ ఇంపోర్ట్ ద సెట్టింగ్స్, ఫ్రెష్గా చేసుకుంటున్నాం కాబట్టి డోంట్ ఇంపోర్ట్ ద సెట్టింగ్స్ అని చెప్పని ప్రెస్ చేస్తే న్యూ సెట్టింగ్స్ తోటి ఆటోమేటిక్గా పైథాన్ లోడ్ అయ్యింది. సో కొద్దిగా ఫస్ట్ టైం లేట్గా ఉంటుంది. ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ కావాలి కాబట్టి న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ ఎక్కడ పెడుతున్నారో స్పెసిఫై చేయమంటుంది. నేను నా సిస్టంలో డి అనే డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ ప్లస్ అని చెప్పను చూసారా, ఇది ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. నేను పైథాన్ ల్యాబ్ అని చెప్పని పెట్టుకుంటున్నాను దాని పేరు. సో ఆ ల్యాబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ల్యాబ్ని ఓకే ఇచ్చేసుకుంటున్నాను. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ మెయిన్.py వెల్కమ్ స్క్రిప్ట్ అనేది కావాలంటుంది. ఇది పెట్టినా పెట్టకపోయినా మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అదొక ఫైల్ క్రియేట్ అయ్యింది పైథాన్ ఫైలు, అది అవసరం లేదు మనకి. న్యూ ఎన్విరాన్మెంట్ యూజింగ్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. లొకేషన్ వచ్చేసి పైథాన్ ల్యాబ్లో విఈఎన్వి వర్చువల్ ఎన్విరాన్మెంట్. దీంట్లో మన లైబ్రరీ ఫైల్స్ అన్ని లోడ్ అవుతాయి. ఇక్కడ బేస్ ఇంటర్ప్రిటర్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యింది అనేది అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది మన సిస్టంలో ఎక్కడ లోడ్ అయ్యింది అనేది. ఇక మిగతావి మనకి క్లిక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మనం క్రియేట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ టైం పైథాన్ ఎన్విరాన్మెంట్ నీట్గా బిల్డ్ అయిపోయి ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ జనరేట్ అయింది. ఈ పైథాన్ ల్యాబ్ అనే ఫోల్డర్లో ఒక విఈఎన్వి అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. దాంట్లో ఈ పైథాన్ రన్ అవ్వడానికి కావాల్సిన లైబ్రరీస్ ఏమేమి బేసిక్ లైబ్రరీస్ అవసరం ఉంటుందో ఆ లైబ్రరీస్ దానికి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఈ సెటప్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటే ఈ పైథాన్ ల్యాబ్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి మీరు అన్నీ ఒకటే చోట రాయొచ్చు, లేకపోతే ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో రాయొచ్చు. మనం నెక్స్ట్ క్లాసెస్ చేసేటప్పుడు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని చేద్దాం. టెంపరీగా ఒక పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా అని తెలియటానికి పైథాన్ ఫైల్ అని తీసుకుందాం. మీరు పైథాన్ ఫైల్ తీసుకున్నప్పుడు ప్రోగ్రామ్ 1 అని పెట్టేసి దానికి ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని లేదంటే పైథాన్ ప్రోగ్రామ్ తీసుకున్నామంటే అర్థమైంది, ఇట్స్ నో నీడ్ ఆఫ్ టు గివెన్ ద ఎక్స్టెన్షన్. జస్ట్ ప్రోగ్రామ్ 1 అని కొట్టి ఎంటర్ కీ కొట్టేసాను. ఇట్ షుడ్ బి క్రియేట్ ఏ ప్రోగ్రామ్ 1.py. అలా కాకుండా మీరు ఇక్కడ న్యూ అని చెప్పి ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేద్దామని తీసుకున్నప్పుడు వీ మస్ట్ గివ్ ద .py ఎక్స్టెన్షన్, అదర్వైజ్ ఇట్ కెనాట్ రికగ్నైజ్ ద పైథాన్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ 1లోకి వచ్చి సింపుల్గా అందరము ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం రాసే ఫస్ట్ పదం ఏంది, హలో పైథాన్ వరల్డ్ అని రాస్తాం. సో పైథాన్ వరల్డ్కి వెల్కమ్ చెప్తున్నాం మనం. సో లెట్ us ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ కరెంట్ ఫైల్ అని పెట్టుకోండి. ఎప్పుడు కూడా స్పెసిఫైడ్ ప్రోగ్రామ్ అని సెలెక్ట్ చేయబాకండి. కరెంట్ ఫైల్ అంటే ఏదైతే ఫైల్ మనం ఇక్కడ ఓపెన్ చేసి ఉంటామో ఆ ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ అయితే ఇక్కడ మనకి ఇండెక్సింగ్ జరుగుతుంది. ఎస్డికే పైథాన్ 3.1కి ఈ పైచామ్కి కాన్ఫిగరేషన్ బిల్డ్ అవుతుంది. ఇది పూర్తిగా బిల్డ్ అయిన దాకా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు, ఇక్కడ రన్ అనేది రాదు. అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న పైథాన్ ప్రోగ్రాము ఈ పైచామ్కి రెండిటికి ఒక ఇండెక్సింగ్ జరుగుతుంది. ఆ లింక్ అనేది ప్రాపర్ పాత్స్ సెట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ పాత్స్ సెట్ చేసుకొని దానికి సంబంధించిన లైబ్రరీస్ అప్డేట్ చేసుకుంటుందో దెన్ ఆటోమేటిక్లీ ఆ పైన మనకి ఈ ట్రయాంగిల్ మార్క్ అనేది రన్కి సింబల్, ఈ రన్ అనేది మనకి వచ్చేస్తుంది. ఈ రన్ అని వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ని రన్ చేస్తామో ఇక్కడ మనకి కన్సోల్ స్క్రీన్లో అవుట్పుట్ వస్తుంది. దాన్ని టెర్మినల్ అంటాం. ఈ టెర్మినల్ మీకు కనపడకపోతే ఇక్కడ పక్కన టెర్మినల్ అని చెప్పని ఉంటుంది. ఇది వచ్చేసి వర్షన్ కంట్రోలింగ్ అంటాం. నా సిస్టంలో గిట్ హబ్కి నేను వాడుతుంటాను కాబట్టి గిట్ హబ్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఇది కనపడుద్ది, లేకపోతే కనపడదు. ఇది వచ్చేసి టెర్మినల్ అంటాం. ఇది సర్వీసెస్ ఏదైనా బిల్డ్ చేయడానికి సర్వీసెస్, ఇది పైథాన్ ప్యాకేజెస్ చూసుకోవడానికి, ఇది పైథాన్ కన్సోల్ విండో ఓపెన్ చేయడానికి. ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ బిల్డ్ అయిపోయింది. ఎస్డికేది ఇన్స్టాలేషన్ స్కెల్టన్స్ జరుగుతున్నవి. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, వచ్చేసింది వెల్కమ్ టు హలో పైథాన్ వరల్డ్ అని. ఇది గబక్కన మనం ఈ విండో మనకి క్లోజ్ చేసేస్తే పోయిందనుకోండి, మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మనం టెర్మినల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే, సో ఈ క్లాస్ ఇంతవరకు క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ మనం డేటా టైప్స్, ఆ తర్వాత వేరియబుల్స్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఓకే, బాయ్.